ఎందుకు మిడిల్ క్లాస్ ఫ్యామిలీలు ఆరోగ్య బీమా కొనడం లేదు? ఇప్పుడు ఆరోగ్యంగా ఉన్నాను కాబట్టి బీమా అవసరం లేదు అనే ఆలోచన. కానీ అనుకోకుండా వచ్చే ప్రమాదాలు, యాక్సిడెంట్లు, సడన్ హాస్పిటల్ ఖర్చులు ఊహించలేకపోవడం. ఒక్క హాస్పిటల్ బిల్ కుటుంబం యొక్క ఆర్థిక పరిస్థితిని అతలాకుతలం చేస్తుంది. సంవత్సరానికి ప్రీమియం 10,000 నుంచి 20,000 అవసరం లేని ఖర్చుగా భావించడం. బీమా కోసం ఖర్చు చేయడం కన్నా అది సేవింగ్ చేయాలని అనుకోవడం. బీమా తీసుకున్న క్లెయిమ్ చేసే సమయంలో ఎవరేమో అనే అనుమానం. అనేక కేసుల్లో క్లెయిమ్ రిజెక్ట్ అవ్వడం వల్ల బీమాపై నమ్మకం తగ్గడం. అవసరం అయితే గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్తామనే ఆలోచన. కానీ అక్కడ క్యూలు, సదుపాయాలు లేకపోవడం వల్ల ఎమర్జెన్సీ సమయంలో ఎక్కువ డబ్బు చెల్లించి ప్రైవేట్ హాస్పిటల్కు వెళ్ళడం. చాలామందికి బీమా అంటే ఏంటో స్పష్టత లేకపోవడం. పాలసీ తీసుకుంటే ఏం లాభం, ఎలా వాడాలి అనే అంశాల్లో గందరగోళం. టెక్నికల్ పదజాలమైన వెయిటింగ్ పీరియడ్, ప్రీ ఎగ్జిస్టింగ్, పోస్ట్ ఎగ్జిస్టింగ్ డిసీజెస్, ఎక్స్క్లూజన్స్ అర్థం కాకపోవడం. మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ బీమా కొనకపోవడానికి కారణం డబ్బు లేకపోవడం కాదు, అవగాహన లోపం వల్ల. ఇంకెందుకు ఆలస్యం? ఇప్పుడే మీ ఆరోగ్య బీమాను తీసుకోండి. మిమ్మల్ని, మీ కుటుంబాన్ని రక్షించుకోండి. ఈ కంటెంట్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్తో పంచుకోండి. ఇలాంటి మరెన్నో విషయాల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.